హలో ఎవ్రీవన్, హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను షిమ్లా వెళ్తున్నాను అనమాట. చూసారు కదా, ఇది నైట్ అనమాట. నైట్ 3 o'clockకి నాకు ట్రైన్ ఉంది. సో నేనైతే వెంటనే క్యాబ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాను అనమాట. సో నా ట్రైన్ అయితే ఓల్డ్ ఢిల్లీ టు చండీగఢ్, న్యూ ఢిల్లీ నుండి లేదు. సో ఓల్డ్ ఢిల్లీ టు చండీగఢ్ అండ్ చండీగఢ్ టు షిమ్లా అనమాట. సో డైరెక్ట్ ట్రైన్స్ లేవు కాబట్టి నేనైతే ఇంటర్చేంజ్ తీసుకున్నాను. ట్రైన్స్ చాలా తక్కువ కాస్ట్ పడింది ట్రావెలింగ్కి అయితే. సో అలా నేనైతే చండీగఢ్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. సో ఎందుకంటే ఇది లైక్ నేను నిన్న సో మథుర వెళ్ళా కదా, మథుర వెళ్ళిన నెక్స్ట్ డే నాకైతే షిమ్లా వెళ్ళడం అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్, అది కూడా. సో నేను నిద్రపోలేను, లైక్ డైరెక్ట్ రూమ్కి రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయి మళ్ళీ షిమ్లాకి స్టార్ట్ అయ్యాను అనమాట, షిమ్లా ట్రావెలింగ్కి. ఇంకా అలా చండీగఢ్లో రీచ్ అయ్యి నేను బస్ స్టాప్కి వెళ్ళాను అనమాట. బస్ తీసుకొని రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్కి వెళ్ళాలి, ఎందుకంటే మనం బస్లో వెళ్ళాలన్నమాట షిమ్లాకి. సో నేనైతే ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాను, చోలే భటూరా. నాకైతే అస్సలు నిద్ర లేదు, లైక్ మథుర వెళ్ళే రోజు కూడా నిద్ర లేదు అండ్ ద నెక్స్ట్ డే కూడా నిద్ర లేదు. నేను నైట్ 3 o'clockకి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 11 o'clock అలా రీచ్ అయిపోయాను అనమాట చండీగఢ్. అండ్ చండీగఢ్ రీచ్ అయిపోయాక చండీగఢ్ టు షిమ్లా 11 o'clockకి స్టార్ట్ అయ్యా. అండ్ చండీగఢ్ క్రాస్ అయ్యాక దాని బార్డర్ హిమాచల్ ప్రదేశ్ అనమాట. నాకు ఈ హిమాచల్ ప్రదేశ్ అని ఎందుకు పెట్టారో ఆ బార్డర్ ఎంటర్ అయ్యాక అర్థమైంది. లైక్ మొత్తం ఒక్క హౌస్ కూడా లైక్ కింద లేదు, లైక్ ఫ్లోర్ పైన మొత్తం హిల్స్ పైనే ఉన్నాయన్నమాట హౌజెస్ అన్నీ. అండ్ అక్కడ చూస్తే చాలా అంటే చాలా బాగుండే, అలానే చూడాలనిపించింది. నాకు నిద్ర లేదు అండ్ బస్లో చాలా మంచిగా నిద్రపోదామని అనుకున్నా, బట్ అస్సలు నిద్రపోలేను. అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట నేచర్ని. అండ్ చూడండి, ఇక్కడ కొంచెం కూడా స్లిప్ అయితే మనం అక్కడ పడిపోతాం. అందులో లైక్ మౌంటైన్స్ పైనకి వెళ్తుంది ఇప్పుడు, లైక్ బస్ అనేది పైనకి వెళ్తుంది. సో పైనకి వెళ్ళేటప్పుడు అంటే చాలా మజా వచ్చింది నాకైతే. మిడిల్లో ఒకసారి ఆపారనమాట, మీరు చూడొచ్చు అంటే చాలా దారుణంగా ఉన్నాయి హౌజెస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఇండియన్ అంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుందంట ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. ఐ డోంట్ నో, లైక్ మనం చాలా చూస్తాం ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుందని, బట్ ఇక్కడనైతే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో మధ్యలో ఒకసారి ఆపారనమాట. నేను 11 o'clockకి చండీగఢ్ నుండి స్టార్ట్ అయ్యి సో వెళ్తున్నా. అండ్ మిడిల్లో లైక్ అరౌండ్ 2 o'clock 1 o'clockకి ఆపారనమాట లంచ్ చేయడం కోసం. సో అక్కడ నేను కొన్ని వీడియోస్ అనేది క్యాప్చర్ చేసుకున్నా. ఇక్కడ కొంచెం స్లిప్ నాకైతే ట్రావెలింగ్ మొత్తం అనిపించింది అదే, కొంచెం స్లిప్ అయినా మనం అందులో పడిపోతాం, కొంచెం స్లిప్ అయినా మనం అందులో పడిపోతాం అనే ఒక ఫీలింగే ఉండే. మొత్తం నాకు అసలు 2 కళ్ళు సరిపోలేదు. నేనైతే ఇవి ప్రతి ఒక్క పిక్చర్ నేను బుక్లో చూసింది రియాలిటీగా చూస్తా అని అస్సలు అనుకోలేదు నా లైఫ్లో. బట్ దిస్ ఈజ్ మై లాస్ట్ ట్రిప్ ఐ థింక్ ఇన్ నార్త్. యాక్చువల్గా మనాలి కూడా వెళ్దాం అనుకున్నా, బట్ దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ ట్రిప్ అనమాట. లైక్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ఫార్చునేట్. ఇంకా ఏంటి అనుకోలేదు అసలు వెళ్తా అని, బట్ సడన్గా ప్లాన్ అయిపోయింది. అలా మీరు చూడొచ్చు ఎంతలా ఉన్నాయి. ఒక్క హౌస్ కూడా మీకు కింద కనిపించదు, మొత్తం మౌంటైన్స్ పైనే ఉంటాయి, హిల్స్ పైనే ఉంటాయి. అందుకేనేమో హిమాచల్ ప్రదేశ్ అని పెట్టిరు. హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఇలానే ఉంటుందంట. అండ్ షిమ్లా ఒక పార్ట్ అంతే, బట్ ఇక్కడ చూస్తేనైతే హౌసెస్ ఎంత బాగున్నాయి అంటే ఇంకా స్నోఫాల్ టైంలో చాలా బాగుంటాయంట. బట్
ఇంటికి వెళ్తున్నా కదా, సో దానికన్నా ముందు ఒక ట్రిప్ వేద్దామని అలా వేస్తున్నాను. ఐ థింక్ ఇంటికి అయినాక మళ్ళీ వేస్తానో లేనో తెలీదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఆల్కహాల్ చాలా ఫేమస్ అండ్ చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. బట్ మీరు వేరే ఏరియాకి వెళ్ళనీకి ఉండదు. అక్కడే మీరు ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ డ్రింక్ అనమాట. సో ఇంకా నేనైతే జర్నీ చాలా ఎంజాయ్ చేసా వెళ్ళేటప్పుడు. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్సెస్. నాకైతే అసలు అనుకోలేదు నా లైఫ్లో హిమాచల్ ప్రదేశ్ వెళ్తాను అని. ఈ హిమాచల్ ప్రదేశ్ నేమ్కి తగ్గట్టే ఉందన్నమాట. షోరూమ్స్ ఉన్నాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంది హిమాచల్ ప్రదేశ్లో. నేను అస్సలు అనుకోలేదు ఈ మౌంటైన్స్ పైన ఏముంటాయని అనుకున్నా. బట్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి అనిపించింది నాకైతే. వెరీ అంటే వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఆ మౌంటైన్స్ని చూస్తూ ఉండిపోయా. నేను ఎప్పుడు అంత పెద్ద పెద్ద మౌంటైన్స్ కానీ అంత పెద్ద పెద్ద ట్రీస్ కానీ చూడలేదు. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ట్రీస్ కూడా అక్కడ. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఐ థింక్ దిస్ ఈజ్ మై డే 2 ఆఫ్ ట్రావెలింగ్. సో నేను ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. మథుర వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా, బట్ షిమ్లాకి అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. నాకు తెలీదు ఎలా సర్వైవ్ అవుతాను అనేది, బికాజ్ నేను ఫుడ్ లేకుండా అస్సలు ఉండలేను. సో అనుకున్నా ఫ్రూట్స్తోని మేనేజ్ చేయొచ్చు అని. సో అలా నేనైతే ఫుడ్ సర్వైవ్ అవ్వగలను అనుకున్నా. బట్ ఫుడ్ అయితే మనలా అస్సలు లేదు, ఉండదు కూడా. అండ్ మనలా అస్సలు ఉండదు. ఉన్న ఫుడ్తోనే సర్వైవ్ అవ్వాలి. ఇంకా ఐ థింక్ ఈవినింగ్ అరౌండ్ 4 o'clockకి నేనైతే షిమ్లా రీచ్ అయ్యాను అనమాట. షిమ్లా బార్డర్ కూడా చాలా అంటే షిమ్లాకి లైక్ షిమ్లా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కాబట్టి ఇట్ హ్యాస్ డిఫరెంట్ వైబ్స్ అనమాట. ఇక్కడ చూడండి మీరు మౌంటైన్స్ పైనే హౌసెస్ అన్నీ ఉన్నాయి. యూ కెన్ కౌంట్ అనమాట, అంత బాగున్నాయి హౌసెస్. అండ్ స్నోఫాల్ టైంలో చాలా బాగుంటాయి అంట. బట్ నేను స్నోఫాల్ టైంలో వెళ్ళలే కాబట్టి, అండ్ ఐ థింక్ నేను సర్వైవ్ అవ్వలేనేమో స్నోఫాల్ టైంలో. ఇంకా అలా నేనైతే షిమ్లా రీచ్ అయిపోయా. షిమ్లా బస్ స్టాప్లో దిగాను అనమాట. ఇక్కడ నుండి నేనైతే రూమ్కి వెళ్ళాలి, లైక్ రూమ్ తీసుకోవాలి. సో అలా నేను కాసేపు కూర్చున్నాను. నాకైతే మొత్తం వామిటింగ్ అవుతుంది అక్కడ. అందుకే కాసేపు అలా కూర్చున్నా బస్ స్టాప్లో. ఇంకా ఇక్కడ నుండి నేనైతే రూమ్ తీసుకుంటా అండ్ రూమ్లో ఉంటా. నేను అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. I think hope you like the video.